నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎస్ఎస్ న్యూస్ హెడ్లైన్స్ ను మీకు సమర్పించిన వారు సూళ్లూరుపేట జ్యువెలరీస్. సూళ్లూరుపేట జ్యువెలర్స్ ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్ సూళ్లూరుపేట. సూళ్లూరుపేటలో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జన్మదిన వేడుకలు. పుట్టినరోజు సంబరాలను కోలాహలంగా జరిపిన నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు. పార్టీ పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్వగృహంలో పుట్టినరోజు వేడుకలు. జన్మదిన శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ మరియు గూడూరు వెంకటగిరి శాసనసభ్యులు. ఎమ్మెల్యే విజయశ్రీ జన్మదినం సందర్భంగా సూళ్లూరుపేట సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా. సూళ్లూరుపేట నియోజకవర్గం పారిశ్రామిక వాడలోని పలు కంపెనీలలో ఉద్యోగాలు పొందిన నిరుద్యోగులు. సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు మరియు నెలవల కుటుంబాభిమానులు కోలాహలంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీచే కేకులు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శాలువాలు, పూలదండలు, బహుమానాల స్థానంలో నోట్ పుస్తకాలు, పెన్నులు లాంటివి ఎమ్మెల్యేకి అందజేసి సూళ్లూరుపేట నియోజకవర్గంలో సరికొత్త సాంప్రదాయానికి తెరదీయడం జరిగింది. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించే నీ వాళ్ళు, స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం. జన్మదిన శుభాకాంక్షలే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and let's burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and let's start tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and let's start tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the sun tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the sun tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the sun tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the sun tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. దక్షిణాది రాష్ట్రాల ఆరాధ్య దైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ బాబు పర్యవేక్షణలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి ప్రసన్నలక్ష్మి సమక్షంలో లెక్కింపు పూర్తి చేయడం జరిగింది. మొత్తం 116 రోజులకు గాను 67,98,888 రూపాయల నగదుతో పాటు పలు దేశాలకు చెందిన కరెన్సీ రూపంలో అమ్మనికి అధిక మొత్తంలో ఆదాయం చేకూరింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డితో పాటు దేవస్థానం సిబ్బంది, మెప్మా సభ్యులు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు, పోలీస్ శాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీ లెక్కింపును ఆలయావంలో నిర్వహించడం జరిగింది. మొత్తం 116 రోజులకు గాను 67,98,889 రూపాయల నగదుతో పాటు పలువురు భక్తులు విదేశీ కరెన్సీని కూడా అమ్మనికి సమర్పించడం జరిగింది. దీనిలో భాగంగా యుఎస్ఏ డాలర్స్, యుఏఈ దిరామ్స్, సౌదీ రియాల్స్, ఇంగ్లాండ్ పౌండ్స్, సింగపూర్ డాలర్లు, ఆస్ట్రేలియా, కువైట్ తదితర దేశాలకు సంబంధించిన కరెన్సీని కూడా అమ్మనికి భక్తులు కానుకలుగా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమూరు సుధాకర్ రెడ్డి, దేవస్థానం సిబ్బంది, మెప్మా సభ్యులు, విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు, పోలీస్ శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ బాబు పర్యవేక్షణలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి సమక్షంలో ఈ లెక్కింపును పూర్తి చేయడం జరిగింది. సూళ్ళూరుపేటకి
పోదాము కళ్ళార తల్లిని చూద్దాము సూళ్ళూరుపేటకి పోదాము కళ్ళార తల్లిని చూద్దాము చెంగాళమ్మ తాయి చెంగిట చేరి చెంగాళమ్మ తాయి చెంగిట చేరి అంగరంగ వైభవాలు కనుగొందాము అంగరంగ వైభవాలు కనుగొందాము సూళ్ళూరుపేటకి పోదాము కళ్ళార తల్లిని చూద్దాము సూళ్ళూరుపేటకి పోదాము కళ్ళార తల్లిని చూద్దాము చెంగాళమ్మ చెంగాళమ్మ సూళ్ళూరుపేట చెంగాళమ్మ మా ఊరిలే చెంగాళమ్మ 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 సూళ్ళూరుపేట చెంగాళమ్మ మా ఊరిలే చెంగాళమ్మ చెంగాళమ్మ వేయి కళ్ళు చాలవు ఆ వేడుక చూడా హాయి కలుగు చూడు ఆ అమ్మను చూడా వేయి కళ్ళు చాలవు ఆ వేడుక చూడా హాయి కలుగు చూడు ఆ అమ్మను చూడా మాయామయిగా వెలసిన మహేశ్వరి మాయామయిగా వెలసిన మహేశ్వరి ముగ్గురమ్మలొకటైన ముఖ మనోహరి ముగ్గురమ్మలొకటైన ముఖ మనోహరి సూళ్ళూరుపేటకే పోదాము కళ్ళార తల్లిని చూద్దాము సూళ్ళూరుపేటకే పోదాము కళ్ళార తల్లిని చూద్దాము చెంగాళమ్మ చెంగాళమ్మ సూళ్ళూరుపేట చెంగాళమ్మ మా ఊరిలే చెంగాళమ్మ సూళ్ళూరుపేట చెంగాళమ్మ 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 సూళ్ళూరుపేట చెంగాళమ్మ మా ఊరిలే చెంగాళమ్మ సూళ్ళూరుపేట చెంగాళమ్మ శిల్పులే మలచిన శిల్పము కాదు స్వయం వ్యక్తమూర్తిగా సంభవించెను శిల్పులే మలచిన శిల్పము కాదు గ్రామాల అభివృద్ధి ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది అన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ క్రమంలో గ్రామాల్లో అభివృద్ధి పనులను పల్లె పండుగ కార్యక్రమం ద్వారా చేపడుతున్నామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలో బల్లవోలు, తెక్కవరం, ముత్యాలంపాడు తదితర గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్డిసి ఛానల్స్ అధినేత తానంకి నానాజీ మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొనడం జరిగింది. చిల్లకూరు మండల పరిధిలోని బల్లవోలు, ముత్యాలంపాడు, తిక్కవరం తదితర గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మండల పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశానని, గత 5 సంవత్సరాలకు పైగా వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆయన తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయడం జరుగుతుందని సునీల్ కుమార్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, పెంచిలకోన నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే థ్యాంక్ యూ చెక్ చేసుకోండి మళ్ళీ ఇతనైతే ప్రతి నాయకుడి దగ్గరికి ఎంఆర్ఓ గారు సార్ ఎంఆర్ఓ గారు
సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ జన్మదిన వేడుకలను సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోటి రమేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుతోటి రమేష్ మరియు ఆయన అనుచరులు సుమారు 25,000 రూపాయల విలువ గల నోట్ పుస్తకాలు, పెన్నులను మరియు ఇతర సామాగ్రిని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధిక మొత్తంలో నోట్ పుస్తకాలు, పెన్నులు మరియు ఇతర సామాగ్రిని అందజేసిన ఆకుతోటి రమేష్కు ఆయన అనుచరు వర్గానికి ఎమ్మెల్యే విజయశ్రీ కృతజ్ఞతలు తెలియజేశారు. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి నీ వాళ్ళు స్మరిస్తూ ఐదోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. నిరుపేద కుటుంబాలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలన్న ధ్యేయంతో వారికి వైద్య ఖర్చుల నిమిత్తం అండగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం ద్వారా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలువురు బాధితులకు చెక్కులను అందజేయడం జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన తాతంశెట్టి బుజ్జమ్మ, అల్లం దీపిక, మనుబోలు ధనమ్మ, బల్లి రాజరత్నములు ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుని అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వారికి మంజూరైన చెక్కులను శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు ఆకుతోటి రమేష్, రూరల్ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య, పసల గంగాప్రసాద్, పట్టణ సెక్రటరీ ఏజీ కిషోర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
ఇప్పుడు చిన్న విరామం. నగరంలోని అద్భుతమైన బంగార ఆభరణాల ప్యాలెస్. విలువ కట్టలేని కొత్త కొత్త ఆభరణాలు, సాంప్రదాయ డిజైన్లతో కళ్ళు చెదిరే బంగారు వజ్రాభరణాలు, మెరిసే వెండి నగలు కొనండి. కళా నైపుణ్యంతో చేయబడింది, ధర అద్భుతమైనది. బంగారు మరియు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇదొక గొప్ప చోటు. సోలూరుపేట్ జ్యువెలర్స్, ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సోలూరుపేట్. బ్యాక్ టు న్యూస్. సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీకి పలువురు ప్రముఖులు ఆమె స్వగృహంలో పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, జీవీఆర్ సంస్థల అధినేత కొండేపాటి గంగాప్రసాద్ మరియు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ, గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్, ఎస్డీసీ ఛానల్స్ అధినేత తానంకి నానాజీ ఎమ్మెల్యే విజయశ్రీతో కేక్ కట్ చేయించి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని తమ ఆశీర్వచనాలు అందజేశారు. వీరితో పాటు సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఆకుతోటి రమేష్, తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏజీ కిషోర్ తదితర నేతలు పాల్గొనడం జరిగింది.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిరుద్యోగాన్ని రూపుమాపడమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో మొత్తం 642 మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు అప్లై చేయగా 279 మంది నిరుద్యోగులు పలు కంపెనీల నుండి అపాయింట్మెంట్ లెటర్లు పొందగా మరో 139 మంది అర్హత సాధించి ఉద్యోగాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జాబ్ మేళాలో శ్రీ సిటీ, మాంబట్ సెస్, మేనపూర్ సెస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీల వారు తమ సంస్థల తరపున పాల్గొనగా ఆ కంపెనీల వారందరికీ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఓటు వేసిన లేకపోయినా జవాబుదారులను ప్రకారమే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది కల్పన ఈరోజు నారా చంద్రబాబు కల్పించారని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలు అందరూ కూడా మరి ఇక్కడ నుండి యువకులందరూ కూడా నేను సెలవుటువంటి నెలవల విజయశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఆ బిడ్డలు ఎదగాలని చెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకం జరగాలి. దీనికి సహకరించినటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే శ్రీ నెలవల్ల పాత సారథి సార్ గారు సార్ని మేడం గారి తరఫున మేడం గారు హస్బెండ్ గారు దయచేసి జాబ్స్ తెచ్చుకొని ఫ్యామిలీకి రన్ చేసుకోవాలంటే ఈ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. కాబట్టి జాబ్ మేళాని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని ఇక్కడ కంపెనీలు దాదాపు 25 కంపెనీలు వచ్చాయి. ఏదో ఒక కంపెనీలో మీకు అంటే హెచ్ఆర్కి నచ్చిన విధంగా మీకు నచ్చిన విధంగా మీరు జాబ్ తెచ్చుకొని మీరు జాబ్ చేయాలనుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతలు. వేదిక మీద పెద్దలందరూ మాట్లాడారు. అలాగే ముఖ్య అతిథులు శ్రీమతి డాక్టర్ నెలవల్ల విజయశ్రీ మేడం గారు, సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు. వారు అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఈ జాబ్ మేళకు వచ్చినటువంటి యువకుల గురించి మాట్లాడుతుండగా మనం చేస్తున్నాం మేడం. అందరికీ నమస్కారం. ఈ వేదికను అలంకరించిన ప్రజలందరికీ, మండల అధ్యక్షులకి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జాబ్ మేళాకి చేసిన ఉద్యోగ అవకాశాల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి అందరికీ పేరు పేరున, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది నా మొదటి పుట్టినరోజు. అది కొంచెం గుర్తుండాలని ఈ జాబ్ మేళా కండక్ట్ చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం వల్ల కొంచెం మనసు తృప్తిగా ఉంటుంది. ఏదో ఒక మంచి పని చేస్తామని అందుకే ఇవాళ జాబ్ మేళా కండక్ట్ చేశాము. నాకు ముందుగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి నా వెంట నడిచిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రచారంకి వచ్చినప్పుడు ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను, నాకు ఒకవేళ అవకాశం వచ్చి నేను ఎమ్మెల్యేగా వస్తే ఖచ్చితంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ నిరుద్యోగ సమస్య లేకుండా, నిరుద్యోగం లేకుండా చూద్దామని ఆ రోజే అనుకున్నాను. ఈరోజు మా హస్బెండ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మా పిఏలు అందరూ కూడా కష్టపడి ఈ జాబ్ మేళాని కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే ఒక పూట భోజనం పెడితే ఆ రోజుకి అయిపోతుంది. కానీ ఒక నిరుద్యోగికి, ఒక యువకుడికి ఉద్యోగ అవకాశం ఇస్తే
వాళ్ళని నమ్ముకున్న ఫ్యామిలీ మొత్తం రోజు భోజనం తినే అవకాశం ఉంటుందని ఈ జాబ్ ఇలా కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన నిరుద్యోగులందరూ చాలా మంది ఉన్నారు. ఇంతమంది చూస్తుంటే ఒక రకంగా బాధగా ఉన్నా ఈరోజు ఉద్యోగ అవకాశాలు వస్తున్నందుకు సంతోషంగా కూడా ఉంది. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. ఉద్యోగ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైనంత మందిని రిక్రూట్ చేసుకొని సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అవకాశాలు ఇవ్వమని అడుగుతున్నాను. అలాగే జాబ్ రాని వాళ్ళకి కూడా వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాము. ఇక్కడికి వచ్చిన అందరికీ ఆల్ ది బెస్ట్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి మనం ఈ నియోజకవర్గంలో ప్రత్యేక తరఫున ధన్యవాదాలు అలాగే తెలియజేస్తున్నాను. చేస్తాయి కదా మనం సాగి చేసుకోవాలి. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆస్తి పన్ను, వాటర్ పన్ను బకాయి ఉన్నవారు ఎవరైనా సరే వెంటనే చెల్లించాలని, అలా చెల్లించని ఎడల తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య తెలియజేశారు. అంతేకాకుండా షాపుల వారు కానీ ఇళ్లలో నివసిస్తున్న వారు కానీ తమ యొక్క పారిశుద్ధ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ప్రతిరోజు వచ్చే పారిశుద్ధ్య వాహనాల్లో మాత్రమే వేయాలని ఆయన ఎస్ఎస్ న్యూస్ ద్వారా పట్టణ ప్రజలకు తెలియజేయడం జరిగింది. సూళ్ళూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారాలండి. గౌరవనీయులు ఎన్ విజయశ్రీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన వాటర్ పైన మేము పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ట్యాక్సెస్ మున్సిపల్ ఆల్ ట్యాక్సెస్ కూడా మన సూళ్ళూరుపేట యందు చాలా తక్కువగా కడుతున్నారని మన యొక్క నిన్న ఎస్టర్డే డిఎంఏ గారి యొక్క మీటింగ్లో తెలియపరుచున్నారు. అలాగే రిపోర్ట్స్ కూడా అలానే ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇన్ టైంలో ప్లీజ్ పే చేయండి. టాప్ డిఫాల్టర్స్ లిస్ట్ అయితే మేము తీసుకోవడం జరిగింది. టాప్ డిఫాల్టర్స్ కూడా వాళ్ళకి టీమ్స్ అనేది కొంతమంది వేయడం జరిగింది. ఆ టీమ్స్ ప్రకారము నోడల్ ఆఫీసర్స్గా ఆర్ఓ గారిని, డిఈ గారిని, టీపీఓ గారిని వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపటి నుంచి 100 టాప్ డిఫాల్టర్స్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు ఎవరైనా అలాగే ఎక్కువగా డిఫాల్టర్గా ఉన్నా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అలా కాకుండా ప్లీజ్ ఇన్ టైంలో మీ యొక్క ఆస్తి పన్ను అనేది మన మున్సిపాలిటీ కట్టాల్సిందిగా అందరినీ కోరుచున్నాము. అలాగే మన పట్టణం యందు వాటర్ ట్యాక్స్ సంబంధించినది చాలా అనాథరైజ్డ్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి దయచేసి అనాథరైజ్డ్ కనెక్షన్స్ ఉన్న వారందరూ కూడా వాటిని రెగ్యులైజేషన్ చేసుకోవాల్సిందిగా తెలుపుతున్నాము. వాటికి సంబంధించి కూడా డ్రైవ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అనాథరైజ్ ట్రాన్సాక్షన్స్ వెంటనే మేమైతే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆథరైజేషన్లో ఉండి ట్యాక్స్ కట్టకుండా ఉంటే ఒక 3 days టైం ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 days తర్వాత మేము మీ కనెక్షన్స్ కూడా మేము డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ అందరూ కూడా ఈ విషయాన్ని కూడా పట్టణ ప్రజలు దృష్టిలో ఉంచుకొని సూళ్ళూరుపేట మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఏంటంటే చాలా చోట్ల ఈ యొక్క గార్బేజ్ అనేది రోడ్ల పైన వేస్తున్నారు. ప్లీజ్ దయచేసి రోడ్లపైకి వేయకండి చెత్త అనేది. రోడ్లు అనేది మీరు దయచేసి మీ యొక్క ఇంటి వద్దనే ఉంచుకొని మా యొక్క పారిశుద్ధ కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాంప్ట్గా మీరు తడి పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలి. ఇదివరకే సూళ్ళూరు పట్టణం మున్సిపాలిటీ యందు మీకు అందరికి కూడా 3 bins అనేది ఇవ్వడం జరిగింది. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 రూల్స్ ప్రకారం అంటే ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం చెత్త అనేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ యొక్క బాధ్యత. సో ప్లీజ్ అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త ప్లీజ్ మీరు డివైడ్ చేసి మనకి ఇచ్చినట్లయితే వర్కర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు రోడ్లపైన వేసిన, కాలువల్లో వేసిన చెత్త రోడ్లలో అక్యుములేట్ అయ్యి, కాలువలో అక్యుములేట్ అయ్యి అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయ్యి మస్కిటోస్ బ్రీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని గార్బేజ్ విషయంలో కూడా గార్బేజ్ విషయం సంబంధించినట్టు కూడా మన ప్రాంప్ట్గా అందించాల్సిన కోరుచున్నాము. అలాగే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా
ఇదివరకే మనం మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన చెత్తను అనేది రోడ్లపై వేయొద్దని చెప్తున్నాము. కాకుండా కొంతమంది రోడ్లపైన వేస్తున్నారు. వేసినప్పుడు మాకు రికార్డెడ్గా ఫోటో ద్వారా మా యొక్క సిబ్బంది మీరు వేసేటప్పుడు ఫోటో క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసిన ఫోటో ప్రకారం మీ మీద జరిమానా విధించబడుతుంది. అలాగే మీ యొక్క ట్రేడ్ లైసెన్సు క్యాన్సిల్ చేసి మీ షాప్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా మున్సిపాలిటీకి సహకరించాలి. అలాగే మేము నైట్ శానిటేషన్ కూడా ఇంప్లిమెంట్ చేశాము కోర్ ఏరియాలో. కాబట్టి అందరూ కూడా పుర ప్రజలు ఇవన్నీ కూడా ఉంచుకొని సూళ్ళూరుపేట మున్సిపాలిటీకి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు నియోజకవర్గంలో రాజకీయ హత్య జరగడం అత్యంత బాధాకరమని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నాచారంపేట గ్రామంలో టీడీపీ కార్యకర్త హరిప్రసాద్పై దాడి చేసి హత్య చేసిన సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అతను వయసే పెట్టాము చూడండి. ఇంకోది నిధులు ఉన్నాడు చూడండి. నిధులు రెఫర్ చేసుకోవాలి. అతని పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరం. ఉదయం అవుతుంది కాట అయితే 2 తీసుకున్నాం. అమౌంట్ కూడా చెప్పేసి దీనిలో కలిసి అందరూ మంచి క్యాంప్ వేసుకున్నారా? కొంతమంది నిన్న నాంచారంపేట గ్రామంలో ముత్యాలపాడు పంచాయతీలో నిజంగా ఎవరు ఊహించినటువంటి హత్య జరిగింది. ఇంతవరకు కూడా గూడూరు నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఎక్కడ కూడా రాజకీయ హత్యలు లేవు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఎక్కడ కూడా గూడూరులో రాజకీయ పరంగా హత్యలు అనేది ఇంతవరకు ఎక్కడ జరగల. ఫస్ట్ టైం ఈరోజు రాజకీయ పరంగా ఈ యొక్క చిన్న పిల్లవాడు 20 సంవత్సరాల పిల్లవాడు ఈ అబ్బాయిని అన్యాయంగా ఇంట్లో దూరి పెట్రోల్ పోసి మొత్తం ఇల్లంతా తగలబెట్టి ఇద్దరిని చంపాలని ఉండారు. ఒకతను అదృష్టంతో పారిపోయాడు, ఇతను దొరికాడు. అతన్ని తల మీద రాడ్డుతో కొడితే మెదడంతా బయటకు వచ్చేసి చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇష్యూ. ఎందువల్లంటే పంచాయతీల్లో ఈ విధంగా తగులేసుకొని రాజకీయ పార్టీలు ఉంటే మళ్ళీ భవిష్యత్తులో కష్టమయ్యేటువంటి ప్రమాదం. అయితే ఒకటి నిశ్చితం ఏంటంటే చచ్చిపోయిన వాడికి సంబంధం లేదు, కొట్టినోడికి సంబంధం లేదు. అసలు తగు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇద్దరు ఎస్సీస్, ఒకరు మాల కమ్యూనిటీ, ఒకరు మాది కమ్యూనిటీ. తగులేనికి లేవు, ఇష్యూ ఇది కాదు. కానీ చనిపోయింది, దెబ్బతిరింది ఎవరు? ఎస్సీలు. అంటే ఇంకా కూడా ఈ గూడూరులో దళితులు ఈ విధంగా గొప్పవాళ్ళు చెప్పినటువంటి మాటలకి అన్యాయంగా బలయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా వాస్తవంగా తగు ఉన్నవాళ్ళు వచ్చి కూర్చొని కొట్టుకొని చచ్చిపోతే అది వేరే కథ. వాళ్ళు రారు, ఎక్కడో ఉండి రిమోట్ పెట్టి వీళ్ళని తాగించి ఒకరిపైన ఒకరిని దాడులు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తున్న పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అసలు దీని సూత్రధారులు పాత్రధారులని మొట్టమొదటి పోలీసు అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీన్ని ఎలాంటి హత్య చేసేందుకు ప్రేరేపించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా చెప్తున్నా, ఒకవేళ మావాడు తప్పుంటే మావాడుగా శిక్షించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీది ఇలాంటి హత్యా రాజకీయాలకి వ్యతిరేకమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను అకౌంట్ వంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తెలియజేస్తున్నాను. ఎస్ఎస్ న్యూస్లో ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రెబల్ స్టార్ వారసుడు ప్రభాస్ సినీ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమాన సంఘ నాయకుడు యోగి ఆధ్వర్యంలో గూడూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణం సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సందర్శించారు. రక్తదాన శిబిరంలో రక్తం దానం చేసిన వారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా యోగి ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.
ప్రధానంగా రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులకు అందజేయడంతో ఆపదలో ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సుమారు 700 మంది రక్తదాన శిబిరం చేయడం గొప్ప విషయమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యోగి మరియు అతని సహచరులను ఆయన అభినందించారు. నమస్కారం. సోదరుడు కొండూరు శ్రీనివాసరాజు అలియాస్ యోగి ఆధ్వర్యంలో మన రెబల్ స్టార్ వారసుడు ప్రభాస్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు గత 20 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి మించి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి మా శ్రీనివాస్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వీటికే పుట్టినరోజు అనే కాకుండా బ్రహ్మాండమైన కార్యక్రమం, ఇంతకన్నా వేరే కార్యక్రమం లేదు. ఇతరుల యొక్క ప్రాణాలు రక్షించేందుకు రక్తం చాలా అవసరం. చాలా మంది రక్తం దొరక్క చనిపోయే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అందరూ యూత్ని, విద్యార్థుల్ని అందరినీ కూడా ఇక్కడికి సమీకరించి దాదాపు ఇప్పటికే 700 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. సాయంత్రం కల్లా ఖచ్చితంగా 1000 దాటేటువంటి పరిస్థితి కాబట్టి మనస్ఫూర్తిగా శ్రీనివాస్ని అభినందిస్తున్నా. ఒక మంచి కార్యక్రమం ఇది, చిన్న చిత్త వ్యవహారం కాదు. నాకు తెలిసి గూడూరులో ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టేటువంటి రక్తదాన శిబిరం నీదే అని చెప్పి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై క్యాడర్ ప్రత్యేక దృష్టి సారించి రికార్డు స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని, రాబో స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే విధంగా పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని గూడూరు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ తన గెలుపునకు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త పనిచేశారని, కావున వారందరికీ సరైన అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితి నాయకులపై ఉందని సూచించారు. పార్టీ సభ్యత్వం కలిగిన కార్డు ఉంటే కార్యకర్తకు ఎంతో భరోసాగా ఉంటుందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల జీవిత బీమా మరియు దహన సంస్కారాలకు 10,000 రూపాయల పార్టీ అందజేస్తుందని తెలిపారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే విషయంలో కూడా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలైనటువంటి జనసేన మరియు బీజేపీలకు తగిన ప్రాధాన్యత తప్పనిసరిగా ఇవ్వాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేయడం జరిగింది. 5 లక్షల రూపాయలు చనిపోతే ఈరోజు మన లోకేష్ బాబు గారు మనకి ఇస్తారు మన కార్యకర్తలకి. అట్లాగే ఆ యొక్క ఖర్చుల కోసం 10,000 రూపాయలు ఎవరన్నా మన కార్యకర్త చనిపోతే అప్పటికప్పటికి 10,000 రూపాయలు మీకు చేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అదనంగా నేను ఎమ్మెల్యే కాబట్టి నేను కూడా కొద్దిగా వేసి మీకు ఎవరైతే మన కార్యకర్త చనిపోయారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అది కూడా సభ్యత్వ కార్డు ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సభ్యత్వ కార్డు ఉంటే తప్ప మామూలుగా ఇంకా రాదు. నేను కూడా ఇయ్యలేను, ఎందుకంటే సభ్యత్వం చెప్పడం చేయడానికి నేను ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సభ్యత్వం కావాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు అయితే 10 లక్షలు పెట్టారు, కానీ మనం మన క్యాడర్ ఉన్న చనిపోతే ఎంతమంది చనిపోయారు, ఒక్కరి సభ్యత్వం లేవు. మనోడు వచ్చి మన క్యాడర్ మన పార్టీ అంటారు, ఏదో ఒక సభ్యత్వం లేదు. నాకు తెలుసు చాలా వచ్చింది. సభ్యత్వం ఉండే పరిస్థితి కాదు. మీరు బాధపడినా మీ ఇష్టం. అలాగే ఇప్పుడే ఏదన్నా చెప్పారు, ఎక్కడైనా సరే ఆరోగ్యం సరిలేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఈ అబ్బాయికి 5 లక్షలు అవుతుంది లేదా 10 లక్షలు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ తీసుకొస్తే మీరు 3 రోజుల లోపల ఎల్ఓసి ఆ హాస్పిటల్కి పెంచే పరిస్థితి చేసే బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి
ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేటలో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జన్మదిన వేడుకలు. పుట్టినరోజు సంబరాలను కోలాహలంగా జరిపిన నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు. పార్టీ పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్వగృహంలో పుట్టినరోజు వేడుకలు. జన్మదిన శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ మరియు గూడూరు వెంకటగిరి శాసనసభ్యులు. ఎమ్మెల్యే విజయశ్రీ జన్మదినం సందర్భంగా సూళ్లూరుపేట సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా. సూళ్లూరుపేట నియోజకవర్గం పారిశ్రామిక వాడలోని పలు కంపెనీలలో ఉద్యోగాలు పొందిన నిరుద్యోగులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఎస్ఎస్ న్యూస్ ను మీకు సమర్పించిన వారు సూళ్లూరుపేట జ్యువెలరీస్. సూళ్లూరుపేట జ్యువెలర్స్ ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సూళ్లూరుపేట.